ఆర్టీసీ లాభ నష్టాలపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ మీట్ జరుగుతోంది. ప్రస్తుతం ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ పోస్ట్ మ్యాన్ ఆ ఉత్తరం తీసుకెళ్ళి, అయ్యా నాకు చదువు రాదు, నువ్వే ఉత్తరం చదవంటే, నేను చాలా బాగున్నాను, ఇక్కడ నాకు అంత బాగుంది అని కొడుకు రాస్తే, తల్లి ఆనందంతో కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే మీరు ఎట్లా దాన్ని కొలుస్తారు లాభ నష్టాలు అని అడిగాను. అడుగుతూనే ఆయన అసలు షాక్ దింపాడు. ఆయన ఒక మాట ఏంటంటే, ప్రొఫెసర్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు ఆర్గ్యూ, కానీ మీరు చిదంబరంతో ఇది ఆర్గ్యూ చేస్తారు అన్నాడు. చిదంబరంతోనే ఆర్గ్యూ చేసి, ఎందుకంటే మాకు వచ్చిన ప్రాబ్లం ఆయనతోనే, ఫైళ్ళు కూడా తీసి పడేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం అన్నా, ప్రభుత్వ రంగ సంస్థలన్నా, ఏదన్నా కూడా ప్రైమ్ మినిస్టర్ రాసినా కూడా ఫైల్ తీసి కింద పడేస్తున్నాడు. ఇప్పుడు ఆ చిదంబరం ఎక్కడున్నాడు? ఆ చిదంబరం ఏమయ్యాడు? ఆ చిదంబరం ప్రజల దగ్గరికి ఎందుకు రావడం లేదు? చిదంబరం ప్రజల దగ్గరికి ఎందుకు రావడం లేదంటే, చిదంబరం ముఖం లేదు రావడానికి, లాభ నష్టాలు చూశాడు, కానీ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా చూడలేదు. ప్రజల ప్రయోజనం దృష్ట్యా చూడని వాడు ప్రజల దగ్గరికి ఎన్నికల్లో కూడా రాలేకపోతున్నారు. ఇది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, అంతిమంగా ఎన్నికల రాజకీయాల్లో కూడా ప్రజా ప్రయోజనాలు బట్టే వాళ్ళు ఓట్లు వేస్తారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది? ఎందుకు చిదంబరం కొడుకు డిపాజిట్ పోయింది? ఎందుకు కపిల్ సిబాల్ ఓడిపోయాడు? ఎందుకు కమల్నాథ్ గెలవలేదు? ఏమైంది వీళ్ళందరికీ? వీళ్ళంతా చాలా కష్టపడి పనిచేసిన వాళ్ళే, కానీ ఇంత కష్టపడి పని చేసాము, అంత కష్టపడి చిదంబరం అధికారం మీరు ఊహించలేరు, అంత అధికారాన్ని చెలాయించాడు, ఒక్క ఓటు సంపాదించలేదు, ప్రభుత్వానికి ఒక్క ఓటు రాలే ఆయన వలన. అంటే ఇది ఎక్కడ ఎన్నికల రాజకీయాలు ఉన్నటువంటి సమాజంలో కూడా 5 ఏళ్ళు ప్రజా ప్రయోజనాలను పట్టించుకోకుండా లాభ నష్టాలని, మార్కెట్ రాజకని, కాంట్రాక్ట్ అని, ప్రైవేట్ వాళ్ళని, వచ్చినటువంటి సంపదను ప్రైవేట్ వాడికి అప్పచెప్పి ఎన్నికలప్పుడు మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి గెలిచేటువంటి ఒక ప్రక్రియ వచ్చింది. వాడికి ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇంత చేస్తున్నానంటే, వాడు ఎన్నికలప్పుడు డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఎన్నికల్లో గెలవాలి, ఎన్నికలు గెలిచినాక మళ్ళీ వాడికి లాభం చేయాలి. కానీ ప్రజలు ఏమవుతున్నారు, సమాజం ఏమవుతుంది, ప్రజా సంక్షేమం ఏమవుతుంది, అక్కడ ఉండే మనిషి జీవితం ఏమవుతుంది? పాలన దేని కొరకు? ఏ ప్రభుత్వం అయినా పాలించే దేని కొరకు? పాలన అనేది అట్టడుగున ఉండే మనిషి కాస్త మనిషిగా జీవించడం కొరకు. అంతిమంగా ఏ పాలన అయినా ఒక అట్టడుగున ఉండే మనిషి, ఆకలితో ఉన్న మనిషి, అన్యాయానికి గురైన మనిషికి ఒక న్యాయం జరిగి వాడు మనిషిగా జీవించేటువంటి దిశగా పోవడమే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, నాగరికత, పాలన. ప్రజలు గుర్తుపెట్టుకునేది కూడా వాళ్ళనే. ప్రజలు గుర్తుపెట్టుకుని ఎవరు ఏ ముఖ్యమంత్రులను గుర్తుపెట్టుకున్నారు? ప్రజలు ఇందిరాగాంధీని పేదరికాన్ని గురించి మాట ఇప్పటి కూడా మా అమ్మ అంటున్నారు. వాడు ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఎన్టీ రామారావు 2 కిలోల బియ్యం ఇచ్చాడు. వాడు గుర్తుపెట్టుకుని అదే. వీళ్ళు ఏం చేశారనేది కాదు, అంతిమంగా సంక్షేమం చేసిన వాళ్ళకే ప్రజల్లో ఆదరణ దొరికింది. నువ్వు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నువ్వు చాలా చీప్గా కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి నువ్వు ధరలు పెంచి మాకు లాభం రావాలి, నష్టం వస్తున్నది అంటే, ఆమె కూరగాయలు అంత అమ్మితే రావాలి కదా, కనీసం బస్ ధరన రావాలి, బస్సు ఫేర్ అన్న రావాలి కదా. పేద వాళ్ళంతా ట్రావెల్ చేస్తుంటారు, వాళ్ళ దగ్గర ఆదాయం ఉండాలి కదా. ఓసారి ఓ మీటింగ్ పెడితే మీటింగ్లో అడిగారు, సార్ మీరు కొన్ని మీటింగ్లకు పిల్లలు టికెట్లు కొనుక్కోకుండా వస్తున్నారు, మీరు టికెట్ కొనుక్కోకుండా వచ్చేదాన్ని మీరు సమర్థిస్తారా అని. నేనేమన్నా అంటే, డబ్బులు ఇచ్చి కొనగలిగిన వాళ్ళంతా డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని రావాలి, డబ్బులు లేనివాడు ఫ్రీగా వచ్చినా సమర్థిస్తున్నాం, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా. అంటే ఇది మీరు ఆలోచన పద్ధతి పట్టుంది, అది అన్యాయమా అవినీతి అని కాదు. అంటే నేను అనడం ఏంటంటే, పేదవాళ్ళు మన ఆర్టీసీలో బస్సులో ట్రావెల్ చేయాలంటే వాళ్ళకు అఫోర్డబుల్గా ఉంటే దాంట్లో లాభం వస్తుందా నష్టం కాదు. వాళ్ళు తమ పని చేసుకుంటున్నారు, వాళ్ళు మార్కెట్ పోతారు, అమ్ముకుంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మీరు టికెట్ ధర పెంచితే ఎట్లా ట్రావెల్ చేస్తారండి? వాళ్ళకు కనీసం అఫోర్డబుల్ ట్రాన్స్పోర్ట్ మనం ఇవ్వాలి కదా, ప్రభుత్వ బాధ్యత కదా. మీరు ఆర్టీసీని దాంట్లో తీసుకుపోయి కలిపి మాకు లాభం లేదు, నష్టం వస్తుందంటే మీరేం టికెట్ ధర పెంచితే అక్కడ సఫర్ అయ్యేది పేదవాడు. మనం ఆ యాంగిల్ నుంచి కూడా చూడాలి. సమాజంలో ఆదాయాలు ఎంత ఉన్నాయి, ఆదాయాలు చాలా తక్కువ ఉన్న వాళ్ళు ఎట్లా ట్రాన్స్పోర్ట్ పోతారు, ఎట్లా ట్రావెల్ చేస్తారు, దానికి ప్రభుత్వం సబ్సిడైజ్ చేసి ట్రాన్స్పోర్ట్ నడపాలి. అది నిజానికి ఏ ప్రభుత్వమైనా విద్య, వైద్యము, ట్రాన్స్పోర్ట్, ఇవి 3 కూడా ప్రజలకు అఫోర్డబుల్ ఉండాలి. వాళ్ళ ఆదాయాల వాళ్ళ ఆదాయాలకు అందుబాటులో ఉండాలి. ఆదాయాలు అందుబాటు లేకపోతే, విద్య రాకపోతే అది ఒక అనాగరిక సమాజం. మనిషి డబ్బులు లేకుండా చనిపోతున్నాడంటే అది ఎంత అమానుష సమాజం. నేనేదో పని చేసుకోవాలి, బస్సులో కూర్చొని పోవాలంటే నాకు టికెట్ నా దగ్గర డబ్బులు లేవు అంటే అది ఎంత అన్యాయం మీరు ఆలోచించండి. కనుక ప్రభుత్వాన్ని మనం చెప్తాం ఏంటంటే, ఆర్టీసీని మీరు కాస్ట్ బెనిఫిట్లో చూడకండి,
దీన్ని సేవారంగంగా ముందు గుర్తించండి. సేవారంగంగా గుర్తించిన తర్వాత సరే ఎట్లా వేయాలి, దానికి ప్రైస్ ఏమి ఉండాలి అనేది అంత మనం ఆలోచించవచ్చు, కానీ లాభ నష్టాల ఫ్రేమ్వర్క్ నుంచి మారాలి. ఇది సేవారంగం అని మనం గుర్తించాలి ఒకటి. రెండవది, ఈ ప్రైవేట్ సెక్టార్ వచ్చిన తర్వాత వాడు ఏం అన్యాయం చేస్తాడో, వాడు ఏం చేస్తాడో, వాడికి ట్యాక్సులు కన్సెషన్ ఇచ్చారు, వాడు విపరీతంగా వాడు నడిపే దోపిడీ కానీ అది మీరు గుర్తించలేదు. వాడికి లాభం వస్తుంది, మనకు నష్టం వస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, ప్రైవేట్ వాడికి లాభం ఎందుకు వస్తుంది, పబ్లిక్ సెక్టార్కు నష్టం ఎందుకు వస్తుంది. ప్రైవేట్ సెక్టార్ కండక్టర్ ఎంత జీతం ఇస్తాం మీకు తెలుసా? ఆ కండక్టర్ ఎట్లా బతుకుతున్నాడు తెలుసా? ఆ కండక్టర్ జీతానికి భద్రత ఉందా? ఆ కండక్టర్ కుటుంబం ఎలా ఉంది? ఆ డ్రైవర్ల జీవితం ఎలా ఉంది? ఎన్ని గంటలు నడిపిస్తాడు? అదే అసలు సమాజంలో చేయవలసిన అంత దోపిడీ చేసి వాడు లాభం చేసుకున్న లాభమా? అంటే ఒక గౌరవప్రదమైన జీవితం, ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్కి ఒక గౌరవప్రదమైన జీవితం ఉంది. ఆ గౌరవప్రదమైన జీవితం ఇవ్వడం అనేది సమాజానికి ప్రయోజనం. అది లాభం ఎట్లా వేసుకుంటామని కాదు కదా, లాభ పద్ధతి ఏమిటని. ప్రైవేట్ సెక్టార్ అని వాడు చేసే దోపిడీ, వాడు చేసే అన్యాయము, వాడు మనుషులను ఉపయోగించుకునే పద్ధతి అది సరైనది కానే కాదు అసలు. నిజానికి మేము చదువుకునే కాలంలో పబ్లిక్ సెక్టర్ అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండే ఉద్యోగికి ఉండే గౌరవం, ఆ ఉద్యోగికి ఉండేటువంటి ఆయన ఆత్మగౌరవం ఏదైతుందో అట్లా ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగి ఉండాలి. పబ్లిక్ సెక్టార్ ఇస్ ఐడియల్ ఎంప్లాయర్ అని చెప్పేవాళ్ళు. అదొక ఆదర్శవంతమైన ఒక ఎంప్లాయర్గా ఉండి, ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళు ఏం అడగాలంటే ఆర్టీసీ వాళ్ళలాగా మాకు కూడా ఇవ్వండి వాళ్ళు అడగాలి. ఇది రివర్స్ అయిపోయింది. వాళ్ళు చూడు మీరు ఎట్లున్నారు, మన పోటీ వాడిని మనం కంపేర్ చేయదు, మనం వాటితో కంపేర్ చేస్తాం. ఇది అంత రివర్స్ అయిపోయింది. మా 30-40 ఏళ్ల జీవితంలోనే విలువలన్నీ తారుమారైపోయాయి. చూసే పద్ధతిలో మార్పు వచ్చింది. ఇది మారాలి. ఇది మౌలికంగా ఆలోచనలో మార్పు రావాలి. ఇంకా మూడో అంశం ఏంటంటే, ఆర్టీసీ సమ్మె చేసినప్పుడు మేము కూడా మీ సమ్మెకు మద్దతు ఇచ్చి మాట్లాడాం. మొట్టమొదటిసారిగా మాకు తెలిసింది ఏమిటంటే, ప్రైవేట్ బస్సుల మీద ట్యాక్స్ తక్కువ ఉంది, మన బస్సుల మీద ట్యాక్స్ ఎక్కువ ఉంది. మాకే తెలియదు. కొంచెం ప్రజాజీవనం నుండి మీ అందరినీ కలుస్తున్న మాకే తెలియదు ఆ విషయం.